విద్యా ప్రేమి, విద్యార్థి ప్రేమి శ్రీ 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 1008 జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారి పరమ పావన పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్సులు సమర్పిస్తూ ఈనాటి వేదిక పైన విరాజమానమైనటువంటి శివాచార్య వరేణ్యులు సకల పరమ పూజ్యుల యొక్క పాదార విందాలకు కూడా నమస్కరిస్తూ ఈరోజు కాశీ జగద్గురువుల యొక్క 79వ జన్మదినం. ఇది కేవలం కాశీ జగద్గురువుల జన్మదినం కాదు, ఇది వీరశైవ ధర్మం యొక్క పునరుత్థాన జన్మదినంగా మనం భావించాలి. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా కాశీ జగద్గురు మహాస్వాముల వారు నిరంతరంగా, నిర్విరామంగా, నిరాటంకంగా యావత్ భారతావనిలో సంచరించుచో ఈ యొక్క వీరశైవ ధర్మానికి తమదైనటువంటి కృషిని చేస్తున్నారు. మొన్ననే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కురుక్షేత్రములో కూడా శ్రీ సిద్ధాంత శిఖామణి ప్రవచనం చేసి ఉత్తర భారతం, దక్షిణ భారతం అంతేకాదు విదేశాలలో కూడా వీరశైవ ధర్మాన్ని స్థాపించి పీఠాన్ని స్థాపించిన నా మొట్టమొదటి జగద్గురువులంటే కాశీ జగద్గురు మహాస్వాములవరని నేను గర్వంగా చెప్పదలుస్తున్నాను. ఎందుకంటే కాశీ జగద్గురువు గారు ఈ ఏజ్లో కూడా 80వ ఏజ్లో కూడా మనము 16, 17 ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా పని చేయలేకపోతాం. కానీ కాశీ జగద్గురువులు నిత్య యవ్వనంగా ఈరోజు కూడా ఒక యువకుడి రూపంలో దేశాన్ని మొత్తాన్ని సంచరించుచు ఒక్కరోజు కూడా నిద్ర ఆహారము లేక ఎన్ని చోట్ల కూడా సంచరించుచు వీరశైవ ధర్మానికి ఈరోజు మీరు చూడండి, ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వీరశైవ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది అని అది అందరూ కూడా మర్చిపోయారు. ఆ మర్చిపోయినటువంటి ఆ యొక్క ధర్మానికి పునరుత్థానం చేసినటువంటి జగద్గురు ఎవరంటే కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, సమయం లేదు. అందుకే ఒక శ్లోకములో నేనే జగద్గురు గారి పైన ఒక శ్లోకం రాశాను. కృపాకరం జగద్గురు జ్ఞానసింహాసనేశ్వరం శ్రీకరం చంద్రశేఖరం వందే జ్ఞానసింహాసనాధీశ్వరం అనేటువంటి మాట. అంటే కాశీ జగద్గురు మహాస్వాముల వారు ఎంతటి వారంటే మామూలు విషయం కాదు. ఈ యొక్క భారతావనిలో ఎందరో జగద్గురువులను స్వాముల వారిని నేను చూశాను. కొంతవరకు తమదైనటువంటి స్వార్థం కొరకు వారు సంచరిస్తే కేవలము సమాజము ఉద్ధరించబడాలి. నేను ఏమైనా సరే ఈరోజు కాశీ జగద్గురు గారు ఉత్తరాధికారి జగద్గురున్న చేసినప్పటికీ కూడా ఉత్తరాధికారి జగద్గురువు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నాకేం అవసరమని అనుకొని తాను కూర్చోవచ్చు ఒక చోట. కానీ ఆ భావము కలిగినటువంటి జగద్గురువులు కాదు. ఉత్తరాధికారి జగద్గురువును చేసిన కూడా ఈ జీవనం ఉన్నంత వరకు నా జీవితం సమాజం కొరకు అనేటువంటి సంచరించేవారు కాశీ జగద్గురు మహాస్వాముల వారు. కనుక చూడండి, ఎక్కడ ఉత్తర భారతం, ఎక్కడ దక్షిణ భారతం, మొన్నమనే దావణగిరి, ఈ దేశమంతా కూడా సంచరిస్తున్నారు. కనుక అంతటి జగద్గురువులు మనకు దొరకడం, ఈ వీరశైవ సమాజము, ఈ యొక్క సమస్త హిందూ సమాజము ఇంతటి జగద్గురువులు మన మధ్యలో ఉన్నందుకు గర్వంగా భావించాలి. అంత జగద్గురువుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనలు తెలియజేయాలి. సమయం ఎక్కువ లేదు, ఇంకా జగద్గురువు గురించి మాట్లాడాలంటే సామాన్య విషయం కాదు. ఒక్కటే మాటలు చెప్పాలంటే మీ ముందు కనబడుతున్నారు చూడండి, 150 మంది విద్యార్థులు. ఆ విద్యార్థులు ఇక్కడే షాదనగర్లో కాశీ జగద్గురువు గారు 2008లో ఒక విద్యా సంస్థను ప్రారంభించారు. అక్కడ 2 ఎకరా పొలంలో ఒక విద్యా సంస్థను ప్రారంభించారు. మనకెక్కడైనా ఒక 2 ఎకరా పొలం దొరికితే మనం ఏం చేస్తామండి? ఒక కళ్యాణ మండపం కడతాం, లేదా ఒక స్కూల్ కడతాం, ఎందుకంటే ఆదాయం వస్తుంది. కానీ కాశీ జగద్గురువు అలా ఆలోచించేవారు కాదు. ఎక్కడ పోయినా ధర్మం ఉద్ధరించబడాలి, ఆ ధర్మ గురువులు ఉద్ధరించబడాలని ఎక్కడ పోయినా ఒక వేద పాఠాలను స్థాపించేటటువంటి జగద్గురువులు, వేద అభిమానులు కాశీ జగద్గురు మహాస్వాముల వారు. అంతటి జగద్గురువులు నిజంగా నా జీవితం అయితే చీకటైనటువంటి జీవితం.
నా జీవితానికి వెలుతురునిచ్చి ఎక్కడో కర్ణాటకలో ఒక మూలలో ఉన్నటువంటి నన్ను ఆ యొక్క కాశీ పీఠానికి ఒక గురువుగా నియమించి ఈరోజు నా చేత జగద్గురువులు చేస్తున్నటువంటి పని కనుక అటువంటి జగద్గురువులు మన మధ్య ఉండడం మనం గర్వంగా భావించాలి. మీరందరూ కూడా కాశీ జగద్గురువు యొక్క బ్రాంచ్ మన తెలంగాణ ఆంధ్రలో ఒకటే ఉన్నది, అది షాదనగర్లో. తప్పకుండా మీరందరూ షాదనగర్కు రావాలి. 2 ఎకరాలలో పెద్దగా సుమారుగా 3-4 కోట్ల రూపాయల ఖర్చు వెచ్చతో అక్కడ వేద పాఠశాలను నిర్మించారు కాశీ జగద్గురువులు వారు. మీరందరూ అక్కడికి వచ్చి చాలామంది వచ్చిన వారు ఉన్నారు. ఎవరైతే రాలేదో తప్పకుండా ఆ యొక్క వేద పాఠశాలను సందర్శించాలి. అక్కడ ఆ విద్యార్థులకు ఇది ప్రభుత్వం నుండి కానీ ఎక్కడి నుంచో కానీ నడిపించేటటువంటిది కాదు, కేవలం భక్తుల సహాయ సహకారం ద్వారా నడిచేటటువంటి వేద పాఠశాల. మీ అందరి యొక్క సహాయ సహకారములు ఎల్లవేళలా ఉండాలని సందర్భంగా మా స్వార్థం కూడా ఇక్కడ తెలియజేస్తూ, అంతటి జగద్గురు మహాస్వాముల వారు మనకు దొరకడం మన యొక్క అదృష్టంగా భావించాలని చెప్పేసి ఇంకా సమయం ఎక్కువ లేదు కనుక నా యొక్క 2 మాటలు జగద్గురువుల యొక్క పాదాలకు సమర్పిస్తున్నాను. జయమంగళం జయ నమః పార్వతీపతయే. ధన్యవాదాలు సంగయ్య స్వామి గారికి. మరి ఈ కార్యక్రమంలో షాద్నగర్ పాఠశాల యొక్క ప్రాధ్యాపకులకు శ్రీమాన్ సంగయ్య స్వామి గారికి చీల మల్లన్న గారు, పిల్లోడి విశ్వనాథం గారు, మఠం